హాయ్ ఫ్రెండ్స్, ఒక చిన్న ప్రయత్నం పెద్ద విజయం అంటారు. అది ఒక గ్రామంలో యూత్ పాలు పంచుకుంటే ఎంత మంచి విజయం వస్తుందో ఈ గ్రామం యొక్క ఉదాహరణ. ఆ గ్రామమే బంటన్హాల్ గ్రామము, చిప్పగిరి మండలం, కర్నూలు జిల్లాలో ఉంది. ఎంత చిన్న సమస్య అయినా, ఎంత పెద్ద అడ్డంకి అయినా మనం చేస్తే సాధ్యమనే నమ్మకం ఉంటే గ్రామాలు మారుతాయి, జీవనాలు మారుతాయి. అదే నమ్మకంతో ముందుకు వచ్చే యువశక్తి బంటన్హాల్ యువత. రహదారులు కావాలి అంటే వాళ్ళు వెళ్ళి ప్రతి అధికారిని కలిశారు, ప్రతి మీటింగ్ హాజరయ్యారు, పేపర్లో కూడా వాయిస్ ఇచ్చారు. నేడు బీటీ అంటే బంటన్హాల్ రోడ్లు పనులు కనిపించడానికి కారణం వారికి ఒక్క గలం కాదు, అందరు కలిసిన శక్తి. నీరు కావాలంటే ఎవరు వస్తారు చేస్తారనుకోకుండా యువతే ముందుకొచ్చి ఆర్డబ్ల్యూఎస్ఎస్ పంచాయతీ చేశారు. చూసారా, ఇక్కడ కూడా శ్మశాన వాటికకు రోడ్డు లేక ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఈ యొక్క నీటిలో వెళ్ళేటప్పుడు కనీసం శవాన్ని ఎత్తివేయడానికి కూడా రోడ్డు లేదు. సో దాని వలన చాలా ఇబ్బంది పడుతున్న బంటన్హాల్ వాసులు. అదేవిధంగా గవర్నమెంట్ యొక్క దీన్ని చూసైనా వారికి సంబంధించిన రోడ్డు, నీటి సరఫరా చేస్తే బాగుంటుందని ఒక మంచి దీనితో ఈ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా ఆ గ్రామంలో నీటి సరఫరా కొరత కూడా ఉంది. ఆ కొరత కూడా ఆర్ఓ ప్లాంట్ నిర్మాణం, గ్రౌండ్ వాటర్ కలుషితం కీటకాలు పడుతున్నాయి. ఇట్లా చాలామంది ఎంఆర్ఓలకి వినతి పత్రాలు ఇచ్చారు, వాళ్ళు కూడా పెండింగ్లో ఉంది, ఫైనల్ మూమెంట్లో ఉందని చెప్తున్నారు, కానీ ఇంకా జరగలేదు. సో అది జరగాలని కోరుకుంటున్నాను. ఎంతైనా ఒక ఫస్ట్ విజయం సాధించింది బంటన్హాల్. రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. దానికి సంబంధించిన డిఆర్ఎం ఆఫీస్ వాళ్ళకి ప్లస్ రైల్వే డిపార్ట్మెంట్లకి థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని విజయాలు సాధించాలని ఈ బంటన్హాల్ ప్రజలను ఐక్యంగా ఉంటూ ఇది చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ బంటన్హాల్ గ్రామాన్ని చూసి మిగతా యువత కూడా శాంతియుతంగా పోరాడి మంచి మన గ్రామానికి సంబంధించిన పనులు ఏవైనా ఉంటే శాంతియుతంగా యూనిటీ ఉంటే ఏంటో అనేది బంటన్హాల్ గ్రామం నిరూపించింది. సో దానికి తగ్గట్టంగా మీరు కూడా మీ గ్రామాల్లో ఎటువంటి సమస్యలు ఉంటే శాంతియుతంగా కలిసిమెలిసి ఉండి దానికి సంబంధించిన మనకు సమస్యలను నెరవేర్చుకోవాలి. సో ఈ గ్రామాన్ని ఆదర్శంగా తీసుకోవాలి. అంతేకాకుండా ఈ గ్రామంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు నీటి కొరత కానీ, శ్మశాన వాటికకు రహదారి కానీ, ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి. వాటన్నిటినీ గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి ఆ గ్రామాన్ని ఇంకా అభివృద్ధి చేయాల్సిందిగా కోరుచున్నాను. మొట్టమొదటి విజయం ఏంటంటే యువత కలిసి ఉండడం వల్ల ఆ గ్రామంకు రైల్వే డిపార్ట్మెంటు దిగివచ్చి రైల్వే బ్రిడ్జ్ శాంక్షన్ చేసింది. బంటన్హాల్ బ్రిడ్జ్ శాంక్షన్ అయింది. ఇంకా తొందరలో పనులు కూడా స్టార్ట్ అవుతాయి. సో దీని వెనుక చాలా కష్టం ఉంది ఆ గ్రామం యొక్క యువతది. ట్విట్టర్లో పోస్ట్ చేశారు, వాట్సాప్లో షేర్ చేశారు, ఫేస్బుక్లో పెట్టారు, పేపర్లో వచ్చాయి. ఇన్ని విధాలుగా కష్టపడితే ఫలితం దక్కుతుందంటారు చూడు, అది దీనికి నిదర్శనం. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.